హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. భగవద్గీతని నేను డైలీ ఎపిసోడ్స్‌లో స్టార్ట్ చేశాను. అరౌండ్ 10 డేస్ అవుతుంది. ప్రతిరోజు ఒక ఎపిసోడ్ అప్‌లోడ్ చేస్తానని చెప్పినా నాకున్న ఉద్యోగ బాధ్యతల రీత్యా అది కుదరడం లేదు. అంతేకాకుండా దీనిని నేను అర్థం చేసుకొని స్క్రిప్ట్ రాయడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఇంక విషయంలోకి వెళ్తే వెల్కమ్ టు పార్ట్ 6 ఆఫ్ భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 11. అయనేషు సర్వేషు యథాభాగం అవస్థిత భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. మీ అందరూ మీ మీ స్థానాల్లో నిలబడి ప్రతి దిశ నుంచి ఒకరిని రక్షించండి. అతడే భీష్ముడు. ఇది ఆత్మవిశ్వాసం కాదు, భయం. దుర్యోధనుడికి తెలుసు తన సైన్యం పెద్దదైనా అది నిలబడేది ఒక్క భీష్ముడి పైనే. అంటే ఇక్కడ చాలామంది ఉన్న ఒక్కడిపైనే ఆధారపడ్డం. ఒక కంపెనీలో జరిగే పూర్తి పని వివరాలు ఒక కీలకమైన వ్యక్తి పైనే, అంటే మేనేజర్ లెవెల్ అనుకోండి, ఆధారపడి ఉండడం లాంటిది. ప్రతి పని అతని ఆధ్వర్యంలో జరగాలి కానీ అతనిపైనే ఆధారపడి జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే సిస్టమ్ బలహీనమవుతుంది. ఒక వ్యక్తిపై మొత్తం భారం వేస్తున్నట్టు అవుతుంది. అదే దుర్యోధనుడి స్థితి. శ్లోకం 12. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచ్చై శంఖం దద్ము ప్రతాపవాన్. దుర్యోధనుడి భయాన్ని గమనించిన భీష్ముడు సింహంలా గర్జించి తన శంఖాన్ని ఊదాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, భీష్ముడు యుద్ధం మొదలు పెట్టడానికి శంఖారావం చేశాడు కానీ మాట్లాడలేదు. ఎందుకంటే నిజమైన బలం ప్రకటనలు చేయదు. సోషల్ మీడియాలో ఒక ర్యాండమ్ పర్సన్ రోజు పోస్టులు చేస్తుంటాడు, నన్నెవరూ ఆపలేరు, నేనే నెంబర్ 1 అని. తనకు తానే ఫేక్ పబ్లిసిటీ ఇస్తున్నాడు అంటే అతనికి భయం అని అర్థం. నిజంగా నెంబర్ 1 అయితే చూపించాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఏ సందర్భంలో అయినా కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ అది ఓవర్ కాకూడదు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఇలాంటి మరింత కంటెంట్ కోసం బయోలో నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, దానిలో చూడొచ్చు.